తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసేసింది. ఇవాళ లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ అంశాన్ని ప్రస్తావించారు. దీనికోసం రాష్ట్రం 100 కోట్లు కేటాయించిందని చెప్పుకొచ్చారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని గ్రాండ్ సక్సెస్ చేయడానికి తగిన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి స్కిల్ యూనివర్సిటీకి తాము నిధులు ఇవ్వలేమని చెప్పేశారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ లక్ష్మణ్ గారు అందిస్తారు. లక్ష్మణ్ గారు, అంటే అంత ఖచ్చితంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేము అని మంత్రి చెప్పటాన్ని మనం ఎలా చూడాలి? ఇలాంటి అంశాలు వస్తున్నందు మూలంగానే ఎక్కువ అంటే ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి జంపులు అవుతున్నాయి అని మనం అనుకోవచ్చా? ఇలాంటి అంశాలనే చూపించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ వీళ్ళు నేను మీకోసమే పార్టీ మారుతున్నాము, ఇంకో పార్టీలో ఉంటే నిధులు రావటం లేదు అని ఈజీగా చెప్పుకునే అవకాశం ఇక్కడ రాజకీయ పార్టీలే కల్పిస్తున్నాయని అనిపిస్తోందా మీకు? ఇప్పుడు కొన్ని ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి స్కీములు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా రూపొందించి కేంద్ర సహాయము అడగడంలో తప్పు లేదు, అడగాలి కూడా. అలాంటి వాటి విషయంలో అది ఎవరి ప్రయోజనము? రాజకీయ ప్రయోజనం కాదు కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యువతకు ఒక నైపుణ్యాన్ని ఉపాధి అవకాశాలకి దగ్గర చేకూర్చే అంశం, ఉపాధి అవకాశాలకి చేకూర్చే విధంగా వాళ్ళకి అనేక వాటిల్లో శిక్షణ ఇప్పించి, అంటే ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళకు శిక్షణ ఇప్పించి సమాజంలో వెళ్ళి బతకమని చెప్పడం. అంటే వాడి సొంత కాలం మీద అతను బతకగలుగుతాడు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికి సరే రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కేటాయించినప్పుడు ఈ ప్రాజెక్టు రిపోర్టు ప్రాపర్ గా పంపించి ఇందులో కేంద్రం కూడా కొంత సహాయం చెయ్యాలి అని చెప్పి అడిగితే బాగా ఉంటుంది. కానీ మన ఊరికే మేము ఈ స్కీమ్ పెడుతున్నాము, మీరు కూడా నిధులు ఇవ్వండి అని చెప్పారేమో. నాకైతే అది ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించినట్టు నాకైతే సమాచారం లేదు వాళ్ళ కేంద్రానికి. ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించి అడిగితే ఊరికి పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఇప్పుడైతే ఇవేమి ఇవ్వడం లేదు అంటారు. అందువల్ల కమ్యూనికేషన్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ కమ్యూనికేషన్ తెలియాలి ఏం జరిగింది అని. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నేను పలానా పెడుతున్నాను డబ్బులు ఇచ్చేయండి ఎలా ఇస్తారు? అది ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా. అవును, పంపాలా, వాళ్ళకి రాష్ట్రంతో షేర్ ఎంతో చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం షేర్ చెప్పాలి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు, ఎంతమంది ఎక్కడెక్కడ వాటిని స్టార్ట్ ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మంచిది అది. అలా యూనివర్సిటీ పెట్టి ఎందుకంటే వారికి ఒక ధైర్యం వస్తుంది, ఏదైనా నేర్చుకుని వెళ్ళి పైన తను సొంతంగా చెయ్యాలి. ఆ విధంగా చేయకుండా ఉంటే గనక మరి భూముగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇవ్వాలి. దేవుడు ఎన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రతి సంవత్సరం లక్షల మంది నిరుద్యోగులు బయటకు చదువుకొని. వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఇవాళ లేవు. లేనప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పరచాలంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అయితే అందులో అవినీతి జరగకూడదు. ఏమైపోతుంది అంటే చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సెంటర్లు పెట్టేసి అక్కడ నిధులన్నీ తినేశారు అని చెప్పి 20,000 కంప్యూటర్ ₹1,00,000 బిల్లు పెట్టారు. ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా దుర్వినియోగం చేశారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అందువల్ల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పంపి, ఇదిగో యూనివర్సిటీ పెడుతున్నాము, ఇంతమందికి అవకాశాలు కల్పిస్తాము, ఇదిగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దీనికి నిధులు కావాలి అని రిపోర్ట్ పంపించారో లేదో అనేది నాకే తెలియదు. మరి ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది తప్ప రిపోర్ట్ పంపించి దాని పరిశీలన చేయకుండా వాళ్ళు మేము నిధులు ఇవ్వము అంటే కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి లక్ష్మణ్ గారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే రిపోర్ట్ పంపించినా పంపించకపోయినా ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు ఎందుకు ఏంటి అని చెప్పకుండా అంత అంటే
కఠినంగా అంటే మేము ఇప్పుడు కేటాయించలేము అని చెప్పడానికి, అంటే ముందు ఏదో జరిగి ఉంటుంది, అంటే రిపోర్ట్ పంపించడం కానీ ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించండి, దాన్ని చూసి మేము, అంటే మీరు అన్నట్టు ఒక మంచి అంటే ఉపాధి అవకాశాలు పేదలకి కల్పించడం అనేది ఒక మంచి అంశం. ఇలాంటి మంచి అంశానికి కరాఖండిగా వాళ్ళు చెప్పారు అంటే ఏం జరిగి ఉండవచ్చు? ఏదైనా కూడా కొంచెం సాఫ్ట్గా మేము నెక్స్ట్ చూస్తాము అని చెప్పి కూడా ఉండవచ్చు. కానీ డైరెక్ట్ మేము నిధులు కేటాయించలేము అని చెప్పడాన్ని మనం కాస్త క్వశ్చన్ మార్క్గానే చూడాల్సిన అంశం ఇది. ఖచ్చితంగా చూడాలి. అలా అంత కఠినంగా మేము ఇవ్వలేము అంటే ఏంటి ఇవ్వలేము అని చెప్పడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదు. అదే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇంత కఠినంగా వాళ్ళు వ్యవహరించే వాళ్ళ కాదుగా. పరిశీలిస్తున్నా ఇప్పుడు ఎన్ని చెప్పినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి కన్విన్స్ చేసి చేయగలిగితే అది ఒక రకంగా ఉంటది. అలా కాకుండా నామినల్ గా పంపిస్తే వాళ్ళు ఇలాగే రిప్లై ఇస్తుంటారు. అయితే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వందే కాదు, బీజేపీ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఎంపీలు ఉన్నారు, మొత్తం 8 మంది వాళ్ళతో పాటు. వాళ్ళేం చేస్తున్నట్టు వాళ్ళు కూడా అక్కడ పర్సూ చేయాలి కదా. ఇది ఎవరి కోసం? అది ఒకవేళ ఆ యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తే కేంద్రానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. అవును, చాలా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవును, అంటే చాలా మంది 100 కోట్లు కేటాయించామని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావించారు కూడా. మా రాష్ట్రం నుంచి 100 కోట్లు మేము స్కిల్ యూనివర్సిటీకి కేటాయించామని. అంతే కదా మరి. అందువలన సరే కేంద్రం మరి వాళ్ళు ఒక్కోసారి ఏం ఆలోచిస్తారో, ఒక్కోసారి పార్లమెంట్ లో అలా రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ తర్వాత దాని మీద పరిశీలన చేసి మళ్ళీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆ రోజు ఆన్సర్ అది, తర్వాత మళ్ళీ పరిశీలన చేయగలిగితే మళ్ళీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చేమో. అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా పరిశీలన చేయాలని నేను చెప్తున్నా. అవునండి, డెఫినెట్ గా పర్సూ చేయాలి. అంటే ఇంకా ఇప్పుడు ఇది నో చెప్పిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? రైట్.